మత్స్యకూర్మవరాహస్య నరసింహస్య వామనః. పరమేశ్వరుడు స్వీకరించినటువంటి ప్రధానమైన అవతారములలో ఒక అవతారము వామనావతారం. ఒక్కొక్క అవతారము ఒక్కొక్క ప్రయోజనం కోసమని స్వీకరిస్తూ ఉంటాడు. అలా స్వీకరించేటప్పుడు దానికి అనుగుణమైనటువంటి వ్యవస్థని ఆయన సాధారణంగా ఆదరిస్తూ ఉంటాడు. నేను మీతో పూర్వం మనవి చేశాను, నిన్నటి రోజున నరసింహావతారాన్ని స్వీకరించాడు అంటే దానికి కారణం చతుర్ముఖ బ్రహ్మగారి మాటని నిలబెట్టాలి. చతుర్ముఖ బ్రహ్మగారి మాట నిలబెట్టాలి అంటే హిరణ్యకశిపుడికి బ్రహ్మగారు ఏ వరాలు ఇచ్చారో ఆ వరాలన్నిటినీ నిలబెడుతూ, ఇంటికి పెద్దవాడు సృష్టికర్త కనుక ఆయన మాట నిజం చేస్తూ, ఆయన ఎన్ని వరాలు ఇచ్చాడో అన్ని వరాలకి మినహాయింపుగా నరసింహస్వామి యొక్క రూపాన్ని స్వీకరించి హిరణ్యకశిపుని యొక్క సంహారం చేసి, అదే సమయంలో అంతటా ఉన్నాడు పరబ్రహ్మము అన్నటువంటి ఆ ప్రహ్లాదుని యొక్క మాటని నిజం చేయడానికి ఈ బ్రహ్మాండమే ఒక నారసింహమై అంతటా నిండి నిబిడీకృతమై స్తంభంలో నుంచి బయటికి వచ్చాడు. ఆ అవతారానికి ఏ ప్రయోజనం సమకూర్చుకోవాలో దానికి అనుగుణమైనటువంటి రూపాన్ని స్వీకరించి క్రిందికి వస్తూ ఉంటాడు. అంతే తప్ప ఆయన యొక్క రూపమే అది అని చెప్పడం మాత్రం సంభవం కాదు. అవతారము అంటే దిగి వచ్చుట అని నేను మీతో మనవి చేశాను. వామనమూర్తిగా వచ్చారు ఒకసారి. వామనమూర్తిగా వచ్చినప్పుడు ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడే. కశ్యప ప్రజాపతికి కుమారుడిగా వచ్చాడు. ఇందులో అనేకమైనటువంటి ధర్మరహస్యములను ఇమర్చుకొని ఉంటుంది అవతారం.